సో స్పెషల్ విజరల్ ఎఫరెంట్, స్పెషల్ ఎఫరెంట్ విజరా నుంచి. సో అదేంటి టేస్ట్. సో అది ఇది. అట్లాగే జనరల్ సోమాటిక్ ఎఫరెంట్, సో ఓన్లీ కొంచెం పార్ట్ ఆఫ్ ఇయర్ లో స్కిన్ కి సప్లై చేస్తుంది. సో అది సో 5 కాంపనెంట్స్. సో అట్లా మనం గ్లాసోఫారింజియల్ నర్వ్ లో కూడా మీకు 5 కాంపనెంట్స్ వచ్చాయి. స్పెషల్ విజరల్ ఇఫరెంట్. సో ఇక్కడ స్పెషల్ విజరా ఏంటి, ఇఫరెంట్ అది ఆ మజిల్, స్టైలోఫారింజియస్ మజిల్, బ్రాంకియల్ ఇఫరెంట్ అనుకోండి. ఓకే, సో దానికి న్యూక్లియస్ అంబిగస్ నుంచి ఫైబర్స్. జనరల్ విజరల్ ఇఫరెంట్. ఇప్పుడు జనరల్ విజరా ఏంటి ఇక్కడ మనకి గ్లాసోఫారింజియల్, ఇఫరెంట్ కి ఏంటది గ్లాండ్, పారోటిడ్ గ్లాండ్. ఓకే, ఇన్ఫీరియర్ సలైవేటరీ న్యూక్లియస్ దాని నుంచి. అట్లాగే జనరల్ విజరల్ ఎఫరెంట్. ఓకే, సో జనరల్ విజరా నుంచి వచ్చే ఎఫరెంట్ అంటే ఇది ఎక్కడెక్కడ సప్లై చేస్తుంది, ఏది మోటార్ అంటే సెన్సేషన్, జనరల్ సెన్సరీ సప్లై, ఏది ఫారింగ్స్, ప్యాలెట్, ఆ రీజన్స్ మొత్తం, పోస్టీరియర్ 1/3 ఆఫ్ టంగ్ అదంతా అక్కడ నుంచి జనరల్ విజరా నుంచి ఎఫరెంట్. అట్లాగే స్పెషల్ విజరల్ ఎఫరెంట్ అంటే పోస్టీరియర్ 1/3 ఆఫ్ టంగ్ నుంచి జనరల్ సెన్సేషన్స్ కూడా క్యారీ చేస్తుంది, టేస్ట్ సెన్సేషన్స్ కూడా క్యారీ చేస్తుంది. సో దట్ ఈస్ స్పెషల్ విజరల్ ఎఫరెంట్. ఓకే, అది కాకుండా జనరల్ సోమాటిక్. సో జనరల్ సోమాటిక్ అంటే మనకి ఈ స్టైలోఫారింజియస్ మజిల్ నుంచి ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్, యాక్చువల్లీ ఆ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ కూడా మనకి ట్రైజెమినల్ నర్వ్లోకి వెళ్తున్నాయి, ఏది మీసెన్సెఫాలిక్ న్యూక్లియస్కి. మిడిల్ ఇయర్ నుంచి జనరల్ సెన్సేషన్స్, జనరల్ సోమాటిక్. ఓకే, సోమాటిక్ ఎందుకంటే మిడిల్ ఇయర్ పార్ట్ ఆఫ్ నార్మల్ సోమా, ఈ ఫారింగ్స్, ప్యాలెట్ ఇవన్నీ విజరా. ఓకే, సో అందుకని ఆ డిఫరెంట్ టర్మ్స్. సో ఇప్పుడు ఫారింగ్స్ అక్కడ దాకా ఫుడ్ వెనక్కి దాకా వెళ్ళాక ఫారింగ్స్, సపోజ్ మనకి ఏమనాలి నేసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్. ఇప్పుడు ఆ ఫారింగ్స్లో ఓరోఫారింగ్స్ వెనక్కి దాటి వెనక్కి ఫుడ్ వెళ్ళాక ఇప్పుడు నేను మెంగను బయటికి తీసేస్తా అంటే అంత ఈజీ కాదు, అది అన్ని మన కంట్రోల్లో ఉండదు. ఓకే, సో అది విజరా, రైట్. సో ఇవి దీనిలో ఉన్న కాంపోనెంట్స్. సో ఆ నర్వ్ ఎక్కడెక్కడ సప్లై చేస్తుంది, ఏ స్ట్రక్చర్స్ సప్లై చేస్తుంది అని గుర్తు పెట్టుకుంటే, సో దానికి ఏంటది మోటార్ సప్లైయా, సెన్సరీ సప్లైయా, లేదా అది ఇప్పుడు విజరా అయితే విజరల్, అది ఎఫరెంటా, ఇఫరెంటా. అంటే సెన్సరీ అయితే ఎఫరెంట్, మోటార్ అయితే ఇఫరెంట్, గ్లాండ్స్కి అయితే ఇఫరెంట్, విజరల్ ఇఫరెంట్ జనరల్. ఓకే, సో అట్లా మీరు ఇప్పుడు వెనక్కి వచ్చే ఎఫరెంట్, విజరా నుంచి వచ్చే ఎఫరెంట్ అయితే అది జనరల్ విజరల్ ఎఫరెంట్ అవ్వచ్చు. అది స్పెషల్ విజరల్ అంటే స్పెషల్ ఫంక్షన్ లైక్ టేస్ట్. ఓకే, సో అట్లా దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది న్యూక్లియై. సో న్యూక్లియై ఇందులో ఏమున్నాయి, ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చిన దాంట్లో ఒకటి న్యూక్లియస్ అంబిగస్. సో అదేంటి మోటార్, బ్రాంకియో మోటార్, ఎక్కడికి స్టైలోఫారింజియస్ మజిల్కి. అట్లాగే ఇన్ఫీరియర్ సలైవేటరీ న్యూక్లియస్, అదేంటి పారాసింపథెటిక్, దేనికి పారోటిడ్ గ్లాండ్కి. అట్లాగే న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్, అది దేనికి గస్టేటరీ సెన్సేషన్స్ని ఇట్ ఈస్ టేకింగ్ అప్. ఓకే, సో ఈ 3 న్యూక్లియస్ అంబిగస్, ఇన్ఫీరియర్ సలైవేటరీ న్యూక్లియస్ అండ్ గస్టేటరీ అంటే ట్రాక్టస్ సాలిటేరియస్, ఈ 3 న్యూక్లియై. సో ఇప్పుడు దీనికి కోర్స్, సో కోర్స్ ఆఫ్ గ్లాసోఫారింజియల్ నర్వ్. ఓకే, సో ఒకటి ఇంట్రా న్యూరల్ కోర్స్ అంటాడు, అంటే బ్రెయిన్ లోపల. ఇంకోటి ఇంట్రాక్రేనియల్ అంటాడు, అంటే బ్రెయిన్ దాటింది బట్ క్రేనియం దాటలేదు, సో ఇంట్రాక్రేనియల్ కోర్స్. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రాక్రేనియల్ కోర్స్. ఓకే, ఈ పార్ట్ క్లియర్ కదా. సో ఇంట్రా న్యూరల్ కోర్స్ అంటే బ్రెయిన్ లోపల ఉన్నప్పుడు. సో బ్రెయిన్ లోపల ఈ 3 న్యూక్లియస్ నుంచి ఫైబర్స్ ఆరిజిన్ అయ్యి, సో దే విల్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ వన్ నర్వ్. ఓకే, దెన్ దే విల్ పాస్ ఫార్వర్డ్స్ అండ్ లేటరల్లీ, ఎక్కడ ఏ లెవెల్లో మనకి ఆలివరీ న్యూక్లియస్, ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్ ఆ రీజన్లో. ఓకే, మెడుల్లాలో, సో డీప్ ఇన్ ద మెడుల్లా దే విల్ పాస్ ఫార్వర్డ్స్. సో ఫ్రంట్ సైడ్ నుంచి బయటకు వస్తాయి. ఫ్రంట్ అంటే పర్టికులర్లీ ఇది మనకి పోస్టిరో లాటరల్ సల్కస్ ఆఫ్ మెడుల్లా గుర్తుంది కదా, యాంట్రో లాటరల్ సల్కస్, పోస్టో లాటరల్ సల్కస్. యాంట్రో లాటరల్ సల్కస్కి మీడియల్గా మనకి పిరమిడ్ ఉంది, యాంట్రో లాటరల్ సల్కస్, పోస్టో లాటరల్ సల్కస్ మధ్యలో ఆలివ్ ఉంది, ఆలివరీ న్యూక్లియస్. ఓకే,
సో ఆలివ్కి వెనకాల పోస్టోలేటరల్ సల్కస్ దగ్గర నుంచి బయటకు వస్తాయి యాక్చువల్గా. ఓకే, సో బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర. సో దిస్ నర్వ్ ఈజ్ అటాచ్ టు ద మెడుల్లా, అది కూడా ఎక్కడ అప్పర్ పార్ట్ ఆఫ్ ద మెడుల్లా, అది కూడా పోస్టెరోలేటరల్ సల్కస్. సో ఇట్ ఈస్ అటాచ్ టు మెడుల్లా బై 3 to 4 రూట్లెట్స్. అంటే మెడుల్లాలో ఇది యాంట్రోలేటరల్ ఆఫ్ బోత్ సైడ్స్, అది పోస్టోలేటరల్ అనుకుంటే ఇక్కడ 3 to 4 రూట్లెట్స్ ద్వారా బయటకు వచ్చి తర్వాత ఆ 3 to 4 రూట్లెట్స్ కలిసి ఒక నర్వ్స్ ఫామ్ అవుతుంది గ్లాసోఫారింజియల్. ఓకే, సో స్టార్ట్ అయ్యి దాని కింద మనకి 10th క్రేనియల్ నర్వ్ ఉంటుంది. ఓకే, సో బయటకు వచ్చింది. సో బయటకు వచ్చిన తర్వాత దిస్ సింగిల్ ట్రంక్ ఇట్ విల్ పాస్ ఫార్వర్డ్స్ అండ్ లాటరల్లీ, ఎందుకంటే జుగులార్ ఫోరామెన్ దగ్గరికి వెళ్ళాలి. సో టువర్డ్స్ ద జుగులార్ ఫోరామెన్ వెళ్తూ జుగులార్ ట్యూబర్కల్, అంటే ఇప్పుడు జుగులార్ ఫోరామెన్ ఐడియా ఉంది కదా. జుగులార్ ఫోరామెన్ బౌండరీస్ ఏంటి? ఫ్రంట్ లో పెట్రస్ టెంపరల్ బోన్, బ్యాక్ ఆక్సిపిటల్ బోన్, జుగులార్ ప్రాసెస్ ఆఫ్ ఆక్సిపిటల్ బోన్. సో అందులో ఒక చిన్న ట్యూబర్కల్ ఉంటుంది, జుగులార్ ట్యూబర్కల్. సో దాన్ని గ్రూవ్ చేసుకుంటూ జుగులార్ ఫోరామెన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఇట్ విల్ లీవ్ ద స్కల్ బై పాసింగ్ త్రూ ద జుగులార్ ఫోరామెన్, అది కూడా ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ ద జుగులార్ ఫోరామెన్. సో అందులో కూడా ఆ మిడిల్ పార్ట్ ఆఫ్ జుగులార్ ఫోరామెన్ లో యాంటీరియర్ పార్ట్, పోస్టీరియర్ పార్ట్ లో 10th నర్వ్ 11th నర్వ్ ఉంటాయి, యాంటీరియర్ పార్ట్ లో 9th నర్వ్ ఉంటుంది మిడిల్ పార్ట్ ఆఫ్ జుగులార్ ఫోరామెన్ లో. ఓకే, సో దట్ ఈస్ ఇట్. సో ఈ జుగులార్ ఫోరామెన్ లో యాంటీరియర్ పార్ట్ లో దిస్ నర్వ్ ఈజ్ లాడ్జ్డ్ ఇన్ ఎ డీప్ గ్రూవ్, ఒక చిన్న డీప్ గ్రూవ్ ఉంటుంది యాంటీరియర్ పార్ట్. యాంటీరియర్ పార్ట్ అంటే ఏంటి? పెట్రస్ టెంపరల్ బోన్, పోస్టీరియర్ సర్ఫేస్. ఓకే, పోస్టీరియర్ సర్ఫేస్ కూడా కాదు, దాని కింద పార్ట్. ఓకే, సో అక్కడ చిన్న డీప్ గ్రూవ్ ఉంటుంది. ఆ గ్రూవ్ లోపలికి వెళ్తే మనకి కాక్లియర్ కెనాలిక్యులస్ వస్తుంది. ఆ గ్రూవ్ లో ఈ నర్వ్ లాడ్జ్ అయి ఉంటుంది కొంచెం దూరం దాకా. ఓకే, అండ్ ఈ 9th క్రేనియల్ నర్వ్ అండ్ 10th 11th ఆర్ సెపరేటెడ్ బై ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్. ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్ వచ్చి మనకి ఇంటర్నల్ జుగులార్ వెయిన్ లోకి ఎండ్ అవుతుంది. ఇంటర్నల్ జుగులార్ వెయిన్ ఎక్కడ ఉంది? లాటరల్ మోస్ట్ ఎండ్ ఆఫ్ జుగులార్ ఫోరామెన్ లో. సో 9th నర్వ్ కి 10th నర్వ్ కి మధ్యలో ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్ రన్ అవుతుంది. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? ఇప్పుడు 10th కూడా అదే వస్తుంది, 11th కూడా అదే వస్తుంది మనకి జుగులార్ ఫోరామెన్ లో వాటి కోర్స్. సో జుగులార్ ఫోరామెన్ అని క్వశ్చన్ వస్తే మనకి అక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి? ఇంటర్నల్ జుగులార్ వెయిన్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే జుగులార్ బల్బ్. ఓకే, ఇప్పుడు జుగులార్ ఫోరామెన్ వస్తే దా బోనీ పార్ట్ ని డిస్క్రైబ్ చేయాలి. అందులో ఉండే స్ట్రక్చర్స్ ఏంటి అంటే లాటరల్ మోస్ట్ ఎండ్ లో జుగులార్ బల్బ్, మిడిల్ లో 9th క్రేనియల్ నర్వ్, 10th క్రేనియల్ నర్వ్, 11th క్రేనియల్ నర్వ్, అండ్ వాటి మధ్యలో ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్, అట్లాగే కాక్లియర్ కెనాలిక్యులస్, టింపానిక్ కెనాలిక్యులస్, మాస్టాయిడ్ కెనాలిక్యులస్, ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, సో క్వశ్చన్స్ అట్లా వస్తాయి. జుగులార్ ఫోరామెన్, సుపీరియర్ ఆర్బిటాల్ ఫిషర్, 5 మార్క్స్ క్వశ్చన్స్ రాగలవు. ఓకే, సో ఇప్పుడు అది జుగులార్ ఫోరామెన్ దాటి బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ఎక్స్ట్రా క్రేనియల్ కోర్స్. ఓకే, సో బయటకు వచ్చాక ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ? ఇట్ విల్ పాస్ బిట్వీన్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అండ్ ఇంటర్నల్ జుగులార్ వెయిన్, ఆ రెండింటి మధ్యలో డీపర్ టు ద స్టైలాయిడ్ ప్రాసెస్ కిందకి దిగుతుంది వర్టికల్ గా. ఓకే, వర్టికల్ గా కిందకి దిగినప్పుడు కొంచెం దూరం నెక్ దగ్గరకు వచ్చాక మనకి స్టైలోఫారింజియస్ మజిల్ కి వైండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, స్టైలోఫారింజియస్ మజిల్ ని అవుటర్ సైడ్ అంటే దాని లేటరల్ సైడ్, అంటే మజిల్ ఇప్పుడు రైట్ సైడ్ మజిల్ అయితే దానికి లేటరల్ సైడ్ గా వైండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో అట్లా వైండ్ చేస్తున్నప్పుడే దానికి నర్వ్ సప్లై ఇస్తుంది. వైండ్ చేసుకుంటూ వెళ్ళి అండ్ దెన్ ఇట్ రీచెస్ ద సైడ్ ఆఫ్ ద ఫారింగ్స్. ఇప్పుడు సైడ్ ఆఫ్ ద ఫారింగ్స్ దగ్గరే మనకి స్ట్రక్చర్స్ అన్ని వస్తాయి. ఇంటర్నల్ జుగులార్ వెయిన్, కామన్ కెరోటిడ్ ఆర్టరీ డివైడింగ్ ఇంటూ ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఓకే, సో సైడ్ ఆఫ్ ద ఫారింగ్స్ దగ్గరకు వస్తుంది. సో ఇది 9th క్రేనియల్ నర్వ్. ఓకే, సో ఫారింగ్స్ దగ్గర ఫారింజియల్ బ్రాంచెస్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నెక్ అప్పర్ పార్ట్ ఆఫ్ నెక్ దగ్గర ఉంది, అక్కడ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఫర్దర్ గ్లాసోఫారింజియల్ ఫారింగ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫారింగ్స్, ప్యాలెట్, టాన్సిల్. ఓకే, సో అక్కడికి వెళ్ళాలి అంటే ఈ రీజన్ ఇది మనకి డైగాస్ట్రిక్ అంటే సబ్ మాండిబులర్ రీజన్ దగ్గరికి వెళ్తుంది. సో ఇట్ ఎంటర్స్ ద సబ్ మాండిబులర్ రీజన్. ఓకే, పాసింగ్ డీప్ టు ద హయోగ్లాసస్. సో అంటే సబ్ మాండిబులర్ రీజన్ మళ్ళీ ఒకసారి ఇవాళ చదవండి మీరు. ఓకే, సబ్ మాండిబులర్ రీజియన్ లో ఆ మైలోహైడ్ మజిల్, హయోగ్లాసస్ మజిల్,
వాటికి సూపర్ఫిషియల్గా ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటికి డీపర్గా ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటి రిలేషన్స్. ఓకే, ఇఫ్ యూ రీడ్ లైక్ దిస్ చాలా ఎక్సలెంట్గా మీకు కవర్ అవుతుంది అండ్ మీకు గుర్తుంటుంది. సో డీప్ టు హయోగ్లాసస్ పాస్ అవుతూ దెన్ ఇట్ బ్రేక్స్ అప్ ఇంటూ టాన్సిలర్ బ్రాంచెస్ అండ్ లింగ్వల్ బ్రాంచెస్. లింగ్వల్ అంటే టంగ్ పోస్టీరియర్ 1/3కి. ఓకే, టంగ్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నర్వ్. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఈ జుగులార్ ఫోరామన్ దగ్గర సుపీరియర్ గ్యాంగ్లియాన్, ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ ఉంటుంది. సో సుపీరియర్ గ్యాంగ్లియాన్ ఈజ్ నథింగ్ బట్ a detached part of inferior ganglion and that gives no branches, but inferior ganglion is larger and it occupies the notch in the petrous temporal bone, jugular foramen దగ్గర, and it gives communicating branches, tympanic branches. Tympanic branch నుంచి టింపానిక్ బ్రాంచ్ అంటే ఆ టింపానిక్ కెనాలిక్యులస్ లోకి వెళ్ళి బడి లేయర్ లోకి వెళ్తుంది, అది టింపానిక్ బ్రాంచ్. ఓకే, సో నౌ కమ్ టు బ్రాంచెస్. సో బ్రాంచెస్ ఏముంది ఇప్పుడు? ఇందాక మనం చూసింది ఫస్ట్ బ్రాంచ్ టింపానిక్ బ్రాంచ్ జుగులార్ ఫోరామన్ రీజియన్ లో జస్ట్ బయటికి రాగానే. సో టింపానిక్ నర్వ్, సో దట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ ఆఫ్ గ్లాసోఫారింజియల్ నర్వ్. ఓకే, enters the middle ear through the tympanic canaliculus. ఓకే, అట్లాగే ఇట్ గోస్ టు ద ప్రొమోంటరీ, ఆ రీజియన్కి వెళ్ళి ఇట్ టేక్స్ పార్ట్ ఇన్ ద టింపానిక్ ప్లెక్సస్ ఇన్ ద మిడిల్ ఇయర్. ఓకే, సో అక్కడ ప్లెక్సస్ నుంచి తర్వాత ఇట్ గివ్స్ ఫైబర్స్ టు మిడిల్ ఇయర్, అట్లాగే టు ఆడిటరీ ట్యూబ్. ఓకే, అట్లాగే వెనకాల మాస్టాయిడ్ యాంట్రమ్, మాస్టాయిడ్ ఎయిర్ సెల్స్, వీటన్నిటికీ నర్వ్ సప్లై ఇస్తుంది. ఓకే, సో ఈ ప్లెక్సస్ నుంచి తర్వాత ఇంకొక నర్వ్, లెస్సర్ పెట్రోజల్ నర్వ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యి సో దట్ విల్ కమ్ అవుట్ ఎక్కడ మనకి యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ పెట్రస్ టెంపరల్ బోన్ దగ్గర, గ్రూవ్ హయాటస్ అండ్ గ్రూవ్ ఫర్ లెస్సర్ పెట్రోజల్ నర్వ్. సో అక్కడ బయటికి వస్తుంది అండ్ దెన్ ఇట్ విల్ గో టువర్డ్స్ ఫోరామెన్ ఓవెల్. ఓకే, ఫోరామెన్ ఓవెల్ నుంచి బయటికి వస్తుంది లెస్సర్ పెట్రోజల్ నర్వ్, రాగానే కింద ఆటిక్ గ్యాంగ్లియాన్. ఓకే, ఆటిక్ గ్యాంగ్లియాన్కి వెళ్ళి రిలే అవుతుంది. సో అందులోంచి మళ్ళీ ఫైబర్స్ విల్ కమ్ అవుట్ అండ్ pass through the auriculotemporal nerve and reach the parotid gland. Clear? సో ఇవి ఇప్పుడు ఆ టింపానిక్ బ్రాంచ్ వెళ్ళింది టింపానిక్ కెనాలిక్యులస్ లోంచి మిడిల్ ఇయర్కి, టింపానిక్ ప్లెక్సస్లో ఇట్ టుక్ పార్ట్. తర్వాత ఇట్ ఈస్ సప్లైయింగ్ ద మిడిల్ ఇయర్, మాస్టాయిడ్ యాంట్రమ్, ఆడిటరీ ట్యూబ్ అంటే మిడిల్ ఇయర్కి దగ్గరగా ఉన్న ఆడిటరీ ట్యూబ్. తర్వాత లెస్సర్ పెట్రోజల్ నర్వ్ విచ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద హయాటస్ ఫర్ ద లెస్సర్ పెట్రోజల్ నర్వ్ and then travels in that groove and then goes to foramen oval. ఓవెల్ నుంచి మళ్ళీ బయటకు వస్తుంది, స్కల్ బయటికి వచ్చి ఆటిక్ గ్యాంగ్లియాన్లోకి. అండ్ ఫ్రమ్ దేర్ ఆటిక్ గ్యాంగ్లియాన్ నుంచి పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబర్స్ విల్ జాయిన్ ద ఆరికులోటెంపరల్, దట్ గోస్ టు కరోటిడ్. సో ఇది. సో ఇంకొక బ్రాంచ్ కెరోటిడ్ బ్రాంచ్. కెరోటిడ్ బ్రాంచ్ అంటే ఒకటి ఆ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీని వైండ్ చేసుకుంటూ దాని లోపలికి వెళ్ళి మనకు ఎక్కడైతే డివిజన్ వచ్చిందో, ఏది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీస్ రెండు డివైడ్ అయ్యాయో ఆ రీజన్లో మనకి కెరోటిడ్ సైనస్, కెరోటిడ్ బాడీ ఉంది. సో వాటికి సప్లై చేస్తుంది. ఓకే, అట్లాగే ఫారింజియల్ బ్రాంచెస్ అంటే మిడిల్ కన్స్ట్రిక్టర్ మజిల్ ఆఫ్ ద ఫారింగ్స్ పైన ఈ ప్లెక్సస్ ఉంది, ఫారింజియల్ ప్లెక్సస్. సో అందులో ఇట్ విల్ టేక్ పార్ట్ ఈ ఫారింజియల్ బ్రాంచెస్ వచ్చి ఆ ఫారింజియల్ ప్లెక్సస్లో. ఆ ఫారింజియల్ ప్లెక్సస్లో ఇంకేముంటుంది, వేగస్ నర్వ్ బ్రాంచెస్ కూడా వస్తాయి, అట్లాగే సింపథెటిక్ ఫైబర్స్ కూడా వస్తాయి. ఓకే, సో దే విల్ సప్లై టు ద డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫారింగ్స్ అండ్ ప్యాలెట్. సో అట్లాగే మస్కులర్ బ్రాంచ్ ఏది స్టైలోఫారింజియస్కి, అట్లాగే టాన్సిలర్ బ్రాంచెస్ ఎక్కడికి, టాన్సిల్కి. ఓకే, వెళ్ళిన తర్వాత ఆ టాన్సిలర్ బ్రాంచెస్ నుంచి వెళ్ళిన తర్వాత అది ఆల్సో ఇట్ విల్ గో అహెడ్ అండ్ జాయిన్ ద లెస్సర్ ప్యాలటైన్ నర్వ్స్. ఓకే, సో ఆ లెస్సర్ ప్యాలటైన్ నర్వ్స్ జాయిన్ అయ్యి దట్ విల్ సప్లై దట్ రీజన్ ఆఫ్ సాఫ్ట్ ప్యాలెట్ అండ్ ఆ ప్యాలెటోగ్లాసల్ రీజన్ అక్కడికి. అట్లాగే లింగ్వల్ బ్రాంచెస్. లింగ్వల్ బ్రాంచెస్ ఏంటి, జనరల్ సెన్సేషన్స్ ఆఫ్ ద పోస్టీరియర్ 1/3 ఆఫ్ టంగ్, అట్లాగే దే విల్ క్యారీ ద టేస్ట్ సెన్సేషన్ బ్యాక్వర్డ్స్, స్పెషల్ సెన్స్. ఓకే, సో ఇవి వీటి బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్ మీరు గుర్తుపెట్టుకున్నా కూడా వాటిలో ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటి గుర్తుంటాయి. వాటి న్యూక్లియస్ యావరేజ్గా వీ డోంట్ ఎక్స్పెక్ట్ బుక్లో ఎట్లా ఉందో అట్లా మొత్తం రాయాలి, ఎగ్జామ్లో చెప్పాలి అని లేదు. బట్ అట్లీస్ట్ 80% అన్నా మీరు ఇఫ్ యూ కెన్ డూ దట్ ఈస్ ఎక్సలెంట్. అకార్డింగ్ టు మీ 80 అంటే చాలా ఎక్సలెంట్. ఓకే, సో నౌ క్లినికల్ అనాటమీ. సో ఈ నర్వ్ గ్లాసోఫారింజియల్ నర్వ్ ఏదైనా డ్యామేజ్ అయితే ఏమవుతుంది,
parotid gland కి వెళ్ళాల్సిన ఫైబర్స్ గాన్. సో parotid gland నుంచి secretions రావు. ఓకే, అట్లాగే టేస్ట్ ఫ్రమ్ posterior 1/3 of tongue, that is gone. ఓకే, సో posterior 1/3 of tongue and circumvallate papillae, ఇది మనకి సల్కస్ టర్మినాలిస్ ఉంది కదా టంగ్ పైన, వి షేప్డ్ సల్కస్, అక్కడ సర్కంవాలెట్ పాపిల్లే, వాటి నుంచి కూడా టేస్ట్ ఇదే క్యారీ చేస్తుంది. అట్లాగే లాస్ ఆఫ్ సెన్సేషన్స్ ఫ్రమ్ పోస్టీరియర్ 1/3 of tongue, ఫ్రమ్ టాన్సిల్, ఫ్రమ్ సాఫ్ట్ పాలెట్, ఈ రీజన్, సో అవన్నీ కూడా గాన్. అట్లాగే గ్యాగ్ రిఫ్లెక్స్. గ్యాగ్ అంటే ఇప్పుడు మీరు బ్రష్ చేస్తున్నప్పుడు, టంగ్ క్లీన్ చేస్తున్నప్పుడు, మీ టంగ్ క్లీనర్ వెళ్ళి పోస్టీరియర్ వాల్ ఆఫ్ ఫారింగ్స్కి టచ్ అయింది అనుకోండి, ఒక్కసారి ఏమొస్తుంది, ఆల్మోస్ట్ ఒక వామిట్ సెన్సేషన్ వస్తుంది. ఓకే, సో ఆ రిఫ్లెక్స్ గ్యాగ్ రిఫ్లెక్స్ అంటారు. సో ఇది పనిచేస్తుందా లేదా ఆ గ్యాగ్ రిఫ్లెక్స్ తోటి టెస్ట్ చేస్తారు. లైట్గా టికిల్ చేయాలి పోస్టీరియర్ ఫారింజియల్ వాల్ని, టికిల్ చేస్తే ఆ సెన్సేషన్ వస్తుంది. మనం కొంతమంది పొద్దున పళ్ళు తోముకునేటప్పుడు అది దాంతో పాట కూడా పాడతారు, పావు గంట సేపు అరగంట సేపు దాన్ని టికిల్ చేసుకుంటారు. ఓకే, అట్లాగే గ్లాసోఫారింజియల్ న్యూరాలజియా, అదేంటది అంటే షార్ట్ అటాక్ ఆఫ్ పెయిన్, అంటే తక్కువ సేపే ఉంటుంది, బట్ సివియర్ పెయిన్ విచ్ ఎఫెక్ట్స్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ఫారింగ్స్. అంటే సడన్గా సివియర్ పెయిన్ పోస్టీరియర్ వాల్ ఆఫ్ ఫారింగ్స్లో వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, అయితే టాన్సిల్లో వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. సో గ్లాసోఫారింజియల్ న్యూరాలజియా అంటే ఆ నర్వ్ ఇరిటేట్ అయితే వచ్చేది. అట్లాగే జుగులార్ ఫొరామెన్ సిండ్రోమ్, ఇప్పుడు మీ అందరూ మీకు ఒకసారి ఆల్రెడీ చెప్పే ఒక పేషెంట్ గురించి, ఓల్డ్ పర్సన్, సడన్గా ఐస్ డ్రూప్ అయింది ఒక ఐ, అంటే నేను ఇమ్మీడియట్లీ టెస్ట్కి పంపించాను, 4th డే పోయాడు అని చెప్పాను చూడండి. సో జుగులార్ ఫోరామెన్ దగ్గర, ఆ జుగులార్ ఫోరామెన్ ఆ బోన్ ఏమైనా ఎఫెక్ట్ అయినా, ఆ రీజన్లో ఏదైనా ఎఫెక్ట్ అయినా మల్టిపుల్ క్రేనియల్ నర్వ్ సిండ్రోమ్స్ వస్తాయి, అంటే అక్కడ 9th 10th 11th పాస్ అవుతున్నాయి. ఓకే, అట్లాగే ఆ జుగులార్ ఫోరామెన్ ఏరియా, ఆ పీస్ ఆఫ్ బోన్ అంతా ఎఫెక్ట్ అయితే హైపోగ్లాసల్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఒకటేసారి మనకి 4 నర్వ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక సైడ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జుగులార్ ఫోరామెన్ సిండ్రోమ్. ఓకే, అది. సో క్లినికల్ టెస్టింగ్ ఎట్లా, ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు టికల్ ద పోస్టీరియర్ వాల్ ఆఫ్ ఫారింగ్స్. ఓకే, అప్పుడు రిఫ్లెక్స్ కాంట్రాక్షన్ ఆఫ్ ఫారింజియల్ మజిల్స్. సో ఒకవేళ 9th నర్వ్ ప్యారలైసిస్ వస్తే అది ఉండదు. ఓకే, అట్లాగే మనకి ఇంకోటి టేస్ట్, పోస్టీరియర్ 1/3 ఆఫ్ ద టంగ్ పైన మీరు బెటర్ జ్యూస్ వేసారు అనుకోండి, వాడికి ఏం తెలియదు, బాగా స్వీట్ వేసారు ఏం తెలియదు, అది అట్లా కూడా టెస్ట్ చేయాలి మనం. సో అది కూడా యూ హ్యావ్ టు టెస్ట్ వన్ సైడ్, ఈచ్ సైడ్ ఆఫ్ ద టంగ్. ఓకే, సో ఐసోలేటెడ్ లీజన్స్ ఆఫ్ 9th క్రేనియల్ నర్వ్ ఆర్ నాట్ నోన్. ఎప్పుడన్నా గ్లాసోఫారింజియల్ నర్వ్ ఎఫెక్ట్ అయితే సైమల్టేనియస్లీ వేగస్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సింగిల్ ఓన్లీ గ్లాసోఫారింజియల్ నర్వ్ ఎఫెక్ట్ అయింది అనేది చాలా మీరు చూడడం చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అట్లాగే ఇంకొక క్లినికల్ పార్ట్ ఏంటి, ఫారింజైటిస్, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఫారింగ్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఇయర్ పెయిన్ కూడా వస్తుంటుంది, గొంతు నొప్పి వచ్చినప్పుడు చెవు నొప్పి కూడా వస్తుంటుంది, ఈవెన్ దో దేర్ మే నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ఇయర్, బికాస్ ద సేమ్ నర్వ్ ఈస్ సప్లైయింగ్ మిడిల్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఫారింగ్స్, గ్లాసోఫారింజియల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫర్డ్ పెయిన్. ఓకే, సో ఆ కేసెస్లో అంటే కోల్డ్ లేకపోతే ఇన్ఫెక్షన్ ఓన్లీ థ్రోట్లో ఉంది, యూస్టేషన్ ట్యూబ్లో లేదు అన్నది మీరు క్లియర్ చేసుకోవాలి. యూస్టేషన్ ట్యూబ్లో ఏం లేదు, యూస్టేషన్ కెటార్ అంటారు. యూస్టేషన్ కెటార్ అంటే అప్పుడప్పుడు మీకు చెవు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు ముక్కు నోరు మూసుకుని గట్టిగా ఊదారనుకోండి, కొంచెం ఎయిర్ యూస్టేషన్ ట్యూబ్లోకి వెళ్ళి మిడిల్ ఎయిర్లోకి వెళ్తుంది. ఓకే, దాన్ని వాల్సాల్వా మనోవర్ అంటారు, వాల్సాల్వా. సో అది ఎక్కువ చేయకూడదు, ఎక్కువ చేస్తే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ మీరు ఇయర్లోకి పంపిస్తున్నట్టు, ఊకేం చేయకూడదు. ఎప్పుడన్నా ఇయర్ బ్లాక్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తే అది క్లియర్ అయింది అనుకోండి, దట్ మీన్స్ యూస్టేషన్ ట్యూబ్లో మ్యూకస్ అక్యుములేట్ అవుతున్నట్టు, అంటే యూస్టేషన్ ట్యూబ్ కెటార్. సో అది లేని కేసుల్లో థ్రోట్ పెయిన్ ఉన్న పర్సన్కి ఇయర్ పెయిన్ వస్తుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ రిఫర్డ్ పెయిన్, ఎందుకంటే సేమ్ నర్వ్ సప్లై చేస్తుంది అక్కడ ఇక్కడ, అందుకని. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ టుడే. సో టుమారో విల్ గో విత్ 11th and 12th ఖతం చేద్దాం, తర్వాత ఇక ఓన్లీ మనకి 10th ఉంటుంది. సో 10th కూడా ఫినిష్ చేసి దెన్ విల్ ఫినిష్ ద ఇమేజింగ్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఓకే, సో ఇన్ అనదర్ 1 to 3 classes maximumలో విల్ ఫినిష్ హెడ్ అండ్ నెక్ బ్రెయిన్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్, ఈ ఎటగా రెండు చదివారు కాబట్టి ఎక్స్టర్నల్ ఇయర్ కూడా చదవండి.
ఓకే, అది గుర్తుంది నాకు. సో ఒకసారి మళ్ళీ చదవండి ఇవాళ. మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్. సో వాటికి సైమల్టేనియస్లీ మీరు 8th క్రేనియల్ నర్వ్, ఈ 9th క్రేనియల్ నర్వ్, 7th క్రేనియల్ నర్వ్ ఎక్స్టెన్సివ్గా చదవండి దాన్ని. ఓకే, సో దెన్ టుమారో విల్ గోయింగ్ టు 11th, 12th అండ్ 10th. ఓకే, సో నేను చదవండి అని చెప్తున్నా, అందరు చదవండి. సో దట్ సడన్లీ ఎప్పుడు క్వశ్చన్ అడుగుతాను తెలియదు, అట్లా అడుగుతాను. ఓకే, సో చదువుతున్న కొద్దీ యూ విల్ ఎంజాయ్. ఇఫ్ యూ కెన్ కనెక్ట్. ఇప్పుడు ఎక్కడో చోట వచ్చింది, టంగ్ వచ్చింది, టంగ్ మొత్తం చదివారు, దాని నర్వ్ సప్లై 3 డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈచ్ నర్వ్ని మళ్ళీ చదువుతున్నాం. సో అగైన్ యూఆర్ గోయింగ్ బ్యాక్ టు టంగ్. సో అట్లా ఇయర్ చదివారు మొత్తం. సో ఈచ్ పార్ట్లో డిఫరెంట్గా ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఒక పర్టికులర్, మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఆర్టరీ, ఒక ఆర్టరీ అక్కడ సప్లై చేసింది, ఆర్టరీ ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం ఈ ఆర్టరీ మొత్తం బ్రాంచెస్ అన్ని చదువుతూ వెళ్తే అట్లా యూ విల్ కమ్ అక్రాస్. అంటే ఇంటర్ కనెక్షన్ ఉంటుంది డిఫరెంట్ పార్ట్స్ది. సో ఆ ఇంటర్ కనెక్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని చదువుతుండాలి. సో దీన్ని క్రాస్ స్టడీ అంటారు. సో ఇట్లా క్రాస్ స్టడీ చేస్తే మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ ఫర్ టుడే, ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ. ఓకే, Thank you, sir. సో సీ యూ ఆల్ టుమారో. మనం థొరాక్స్ మొదలు పెట్టాలి. థొరాక్స్ మొదలుపెట్టి, థొరాక్స్ మాత్రం ఇట్లా స్లో వెళ్ళను, ఫాస్ట్గా వెళ్తాను. బికాస్ దట్ షుడ్ బి ప్రెటీ ఈజీ మనకి. ఇప్పుడు మీరు ఇంత హెడ్ అండ్ నెక్, బ్రెయిన్ ఒకవేళ మీకు బాగానే అర్థమై ఉంటే, బాగానే అంటే ఈవెన్ 50% అర్థమై ఉన్నా కూడా థొరాక్స్ విల్ నాట్ బి బిగ్ ఇష్యూ. ఓకే, సో అది కొంచెం ఫాస్ట్ వెళ్తా. సో మనం కూడా ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ప్లాన్ చేద్దామా సృజన?